హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా రాకీ గారికి స్నానం చేస్తున్నాను. మేము రాకీని 1 మంత్ బేబీ అప్పుడు తీసుకొచ్చుకున్నామండి. దానికి ఇప్పుడు 1.5 ఇయర్. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి ఒక పెట్ని మనం మెయింటైన్ చేయడం. మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. మెయింటెనెన్స్ పక్కన పెడితే వర్క్ కూడా అంతే ఉంటుంది. కేరింగ్ కానీ అవి ఉంటే ఎటు వెళ్ళలేం. ఫస్ట్ మెయిన్గా వీటికి ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి. అవి ఉండే ప్లేస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి మనం. లేకపోతే వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, హెయిర్ ఫాల్ అవ్వడం, లైక్ ఇలా నీట్గా లేకపోతే స్మెల్ రావడం, మనకు కూడా అది కంఫర్ట్ అనిపించదు కదా. డాగ్కి మెయిన్గా మనం డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలండి రెగ్యులర్గా 1 or 2 monthsకి ఒకసారి. అండ్ టిక్స్ కూడా వస్తాయన్నమాట, హెయిర్లో ఉంటాయి, అవి స్కిన్ కతుక్కొని ఉంటాయి. సో హెయిర్ వల్ల మనకు కనిపించవు, వాటిని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ టిక్స్కి కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయండి, సో ప్రాబ్లం అయితే ఏముండదు. మనం అబ్జర్వేషన్లో మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి. వ్యాక్సిన్స్ కూడా వేయించుకోవాలి రెగ్యులర్గా. మేము రాకీని నైట్ వదిలేస్తామండి, మార్నింగ్ 6 కల్లా కట్టేస్తాము. డాగ్ గురించిగా స్పెషల్గా చెప్పేదైతే ఏం లేదండి. ఒక ముద్ద అన్నం పెడితే చాలు, మనతోనే ఉంటాయి, మనతోనే తిరుగుతాయి, మనం ఎటు వెళ్తే అటు వస్తాయి. ఎంత ప్రేమ కావాలంటే అంత ప్రేమ చూపిస్తాయి. లైఫ్లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ ప్రేమను మనం, అప్పుడు అర్థమవుతుంది ప్యూర్ లవ్ ఇలా ఉంటుందా అని. ఇన్ని మాటలు చెప్తున్నావు, మరి ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా, కిందెందుకు కట్టేస్తున్నావు అని అనొచ్చు మీరు. మేము రాకీని తీసుకొచ్చిన తర్వాత దానికి ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇవ్వలేదేమి. 3 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది వాటికి. మనమైనా ట్రైన్ చేసుకోవచ్చు ఇంట్లో, బయటికే పంపించాల్సిన అవసరం లేదు. మేము అది చేయలేదు, సో దానివల్ల అది ప్రాపర్గా ఉండదన్నమాట. ఇంట్లో సిట్ అనగానే కూర్చోదు, లేవమంటే లేవదు. దానికి నచ్చినట్లుగా అది లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది ప్రజెంట్. అంత బుద్ధిగా స్నానం చేయించుకుంటుంటే మాట విందు అంటదేంటి ఈమా అనుకుంటున్నారు కదా. నిజం చెప్పాలంటే అది ఫస్ట్ టైం అంత కామ్గా ఉండడం. అలా పొగిడానో లేదో స్టార్ట్ చేసేసాడు మా వాడు. వాడు విశ్వరూపం చూపిస్తాడు చూడండి. ఇప్పుడు ఎప్పుడు ఇంతే గొడవ గొడవ చేసేస్తాడు స్నానం అంటే. డాగ్స్కి ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్రాసింగ్ చేయించాలి. అప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఏం లేకుండా హెల్తీగా ఉంటాయన్నమాట. డాగ్స్కి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఏది అటాక్ అవ్వకముందే జాగ్రత్త పడాలి. వన్స్ అటాక్ అయితే అవి తొందరగా సిక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రాకీకి ఫేస్ వాష్ నచ్చదండి అసలు. చూడండి ఎంత చికా చేస్తాడో, నన్ను వద్దని గోల అయినా కడగాలి కదా బలవంతంగా. ఇక ఎలానో పోసేసి తుడిచేస్తున్నాను. ఇప్పుడు కూడా గొడవే, తుడవద్దంట. ఏం చేయాలి మరి.